ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, ఈ వాక్యపు పండుగలలో మీరు చూపుతున్న మహాకృపను బట్టి, మా ఎడల మీరు పంచుతున్నటువంటి అపారమైనటువంటి మీ ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నిమిత్త మాత్రులము, నిస్సహాయులము, కేవలము మీ వైపు చూస్తూ, మీ సహాయము కొరకు ఎదురు చూస్తూ, మీపై మాత్రమే ఆధారపడి ముందుకు సాగుచుండగా మీ మాటలు నేర్చుకోవాలనే తృష్ణతో మేమందరం కూర్చొని ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక వివరణలో మరికొంత భాగాన్ని ఈ రాత్రి మేము ధ్యానించుటకు సహాయం చేయమని పరిశుద్ధమైన మీ పాదములు పట్టుకొని వేడుకొనుచు, మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియరక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన మీ పాదముల చెంత పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియులారా, ఫిలిప్పీ పత్రిక వివరణ అన్నది ప్రారంభమైంది. ఈ వాక్యపు పండుగలకు మనకున్న ప్రధాన అంశం, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? 6 దినాల పాటు జరుగుతున్న ఈ పండుగలలో మొదటి దినము నుండే దీనిని ప్రారంభించుకున్నాం. ఈ అంశమును మొదటి రోజున అసలు మన దృష్టిలో శ్రమలంటే ఏమిటి, సమస్యలంటే ఏమిటి అన్న ప్రశ్నకు ఒక క్లారిటీ మనం తెచ్చుకున్నాం. మనం అనుకుంటున్నవి అసలు శ్రమలు కాదు, మనం భావిస్తున్నవి అసలు హింసలు కాదు. అసలైన శ్రమలు వేరు. ప్రత్యేకించి ఈరోజు ఈ 2వ దినాన ఉదయకాలములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఆలోచనాత్మకమైన విశేషమైన సంగతిని మనం మాట్లాడుకున్నాం. ఆయన అన్నమాట, నా నిమిత్తము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించెదరు, హింసించెదరు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకుదురు. మళ్ళీ చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికెదరు. అయినా మీరు ధన్యులే, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ప్రియులారా, ఈ ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి, మన పరిస్థితి బాగుంటే జై కొట్టేవారు, బాగలేకపోతే నహి అనేవారు, తృణీకరించేవారు, విసర్జించేవారు. అది మాత్రము చాలక మన గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడేవారు, నీచంగా మాట్లాడేవారు. అపోస్తలుడైన పౌలు గారికి అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. రోమ్ అనే ప్రాంతానికి ఆయన కొనిపోబడి చెరలోనికి నిష్కారణముగా, నిర్హేతుకముగా బందీ అయి సంవత్సరాల తరబడి ఆయన అనుభవిస్తున్నటువంటి శ్రమలు. అసలు మనము హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు అని నేను అంటున్నాను ఉదయం నుంచి ఈ పత్రిక వ్రాసేటప్పుడు. హౌస్ అరెస్ట్ అవ్వకముందు ఆయన పరిస్థితి ఏంటి?
పౌలు గారి జీవితంలో కొన్ని ప్రయాణాలు చూస్తాం. మొదటి సువార్త ప్రయాణము, రెండవ సువార్త ప్రయాణము, మూడవ సువార్త ప్రయాణం అని. ఆ మూడవ సువార్త ప్రయాణాన్ని ముగించి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో ఉన్న పేదలైన పరిశుద్ధుల కొరకు అనేక ప్రాంతాలలో ఆయన ధననిధిని పోగు చేసి, ధన సహాయమును పోగు చేసి దానిని తీసుకొని యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు అందజేయడానికి వచ్చాడు. దేవాలయంలో ధర్మబద్ధంగా, ధర్మశాస్త్రానికి ఏమాత్రం వ్యతిరేకంగా కాకుండా కొన్ని రోజులు మాత్రమే అయింది యెరూషలేముకు వచ్చి ప్రశాంతంగా యెరూషలేము దేవాలయంలో ఉండగా ఆయనను పట్టుకొని ఆసియా నుండి వచ్చినటువంటి యూదులు లేనిపోని నిందలు వేసి కేవలం ఆయన నజరేయుడైన యేసు అన్న పేరును అనేక చోట్ల ప్రకటిస్తున్నాడని ఇది మనసులో పెట్టుకొని దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడు అందరినీ లోపలికి తీసుకొని వచ్చి. అది నెమ్మదిగా ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయారంటే ఒక రాజద్రోహం కిందికి. కైసరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పుతున్నాడని, యూదుల మతానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడని, యెరూషలేము దేవాలయమును అపవిత్రపరుస్తున్నాడని అబద్ధముగా నోటికొచ్చినట్టుగా నిందలు మోపిన ఒక అనుభవం ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను నోటితో చెబుతున్నాను కానీ ఆ సీన్ను మనం ఊహించుకుంటే ఎలా ఉంటుందో చదివితే కనీసం ఆ ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 27వ వచనము చూద్దాం. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 27వ వచనం. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయములో పౌలును చూచి, అతనిని అంటే పౌలు చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇశ్రాయేలీయులారా సహాయము చేయ రండి, ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటా బోధించుచున్నవాడు వీడే. ఈయనేం చేశాడు? వచ్చి 7 రోజులు వారమే అయింది యెరూషలేముకు వచ్చి. ఎన్ని కథలు అల్లేసరి ఈయనకు వ్యతిరేకంగా. దేవాలయమును అపవిత్రపరచుచున్నాడు, మరియు వీడు గ్రీసు దేశస్థులను, కింది మాట, మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయములోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు. ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోనికి అతనిని తీసుకొని వచ్చెనని ఊహించిరి. ఆ ఊహకు నీళ్లు పెట్టి, ఆ ఊహకు నీళ్ళేసి పెంచి క్షణాలలోనే దానిని మహావృక్షంగా చేసేశారు. పట్టణమంతయు గలిబిలిగా, ఏమీ లేదు. యెరూషలేము పట్టణమంతా గలిబిలి. జనులు గుంపులుగా పరుగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. అసలు ఏమీ లేదు. ఏమీ లేని దానికి పట్టణాన్ని కలవరపరిచారు. చూడండి, గుంపులుగా.
వారతనిని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతా గలిబిలి గలిబిలి. ఒక్కసారి మీరు సీన్ ఊహించుకోండి. ఒక్కసారి ఒక్కడిని అందరూ కలిసి పట్టుకున్నారు. ప్రయత్నం ఏంటి? చంపాలి. ఎంతమంది కలిసి? అనేకులు, విస్తారంగా. ఆయనను బాధించువారు విస్తారముగా, ఆయనను చంపాలనుకున్న వారు విస్తారముగా సంఖ్యలో కనబడుతున్నారు. ఎవరితో ఆయనకు శత్రుత్వము లేదు. ఎవరిని ఆయన విరోధులుగా చూడడం లేదు. పట్టణం ఆయనకు వ్యతిరేకమైంది. పట్టణం క్షణాల్లో. ఈ సిచ్యువేషన్లో మనలాంటి వాళ్ళు ఉంటే ఎవడు కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా న్యాచురల్గా హార్ట్ అటాక్ వచ్చి పోవడమే. జారిపోవు గుండెలు, రోమన్ ఆర్మీ దిగింది. ఆర్మీలో చిన్నోడు కాదు, సహస్రాధిపతి అంటే 1000 మందికి అధికారి, కమాండర్. పై అధికారి, పటాలపు అధికారి, సహస్రాధిపతి. ఆ సహస్రాధిపతి వచ్చి పట్టుకొని అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఎవడో మోస్ట్ వాంటెడ్ పర్సన్ దొరికాడని ఆ వ్యక్తి లెక్కలు. రోమన్ ఆర్మీ ఒక వాంటెడ్ పర్సన్ కోసం వెతుకుతోంది. ఆ టైంలో పౌలు అనేటువంటి వ్యక్తిని పట్టణమంతా పట్టుకొని చంపాలనుకుంటుంటే మేమందరము వెతుకుతున్న ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్ దొరికేశాడు అన్న ఆనందంలో ఈయనున్నాడు. 37వ వచనం 37. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? నీకెవడు చెప్పాడు ఈ సమాచారం? ఈ అధికారికి ఎవడు చెప్పాడు ఇన్ఫర్మేషన్? ఆసియా నుండి వచ్చిన యూదులు వాళ్ళ ఊహలకు వాళ్ళు లెక్కలు కట్టుకొని ఆయనపై అందరినీ వ్యతిరేకంగా పురికొల్పి ప్రజలందరికీ విరోధంగా పనిచేస్తున్నవాడు ఇతడే. ధర్మశాస్త్రానికి విరోధంగా పనిచేస్తున్నవాడు వీడే. మన దేవాలయం అపవిత్రపరుస్తున్నది వీడే. చెడ్డ మాటలు, అబద్ధాలు, నిందలు. ఆర్మీ వచ్చి, అందులో కమాండర్ వచ్చి, మాకు కావలసిన మోస్ట్ వాంటెడ్ పర్సన్ నువ్వే కదా. ఎవడి ఆలోచనలు వాడివి, ఎవడి అరుపులు వాడివి, ఎవడి కేకలు వాడివి, ఎవడి కేసులు వాడివి. ఇదంతా మీకు చూపిస్తున్నాను. ప్రజల మధ్య ఉన్నాడు, సైనికుల మధ్యకు వచ్చాడు, అంతే తేడా. ప్రజలు పట్టుకున్నప్పుడు బందీనే, ఆర్మీ పట్టుకున్నప్పుడు బందీనే. ఫిలిప్పీ పత్రిక రోమ్ అనే ప్రాంతంలో నుండి రాశాడని చెప్పాను. అక్కడికి వెళ్ళక ముందు ఉన్న స్టోరీ ఇది. అక్కడికి ఎందుకు వెళ్ళాడో చెప్తున్నాను. అసలు రోమ్ అనే ప్రాంతంలో చెరలోనికి ఎందుకు వెళ్ళాడో ఆ నేపథ్యాన్ని మీకు ఇస్తున్నాను ఈ రాత్రి.
నేను కొంచెం ప్రజలతో మాట్లాడడానికి నాకు కొంచెం ఛాన్స్ ఇవ్వండి సార్, వీళ్ళతో మాట్లాడడానికి కొంచెం ఛాన్స్ ఇవ్వండి. సరే, మాట్లాడడం మొదలుపెట్టాడు. 22వ అధ్యాయంలో 21వ వచనం వరకు చెప్పాడు. 22వ అధ్యాయంలో 21వ వచనము వరకు చెప్పుకుంటూ దమస్కుకు వెళ్ళేటప్పుడు ఎదురైన అనుభవం, దమస్కుకు వెళ్ళడం కంటే ముందు తన పూర్వపు చరిత్ర, ఎలాంటి మనిషో, ఎలాంటి హింసకుడో, ధర్మశాస్త్రం విషయంలో ఎలాంటి ఆసక్తి కలిగిన వాడో, ఏ పేరును ఎక్కువగా ద్వేషించేవాడో, అలాంటి వాడిని నేను మారిపోయాను, అలాంటి వాడిని ఒక అద్భుతమైనటువంటి వాస్తవం కోసం నేను నిలబడ్డాను అని తాను చెప్పుకొనుచుండగా 22వ వచనములో మళ్ళీ వాళ్ళ టార్గెట్ చూడండి. ఈ మాట వరకు అతడు చెప్పినది 22వ అధ్యాయము 22వ వచనం. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతుక తగడు, భూమి మీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశము తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శించాలని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించారు. ఏంటి సీన్? వాళ్ళు ఎందుకు కేకలు వేస్తున్నారో ఇక్కడ ఆఫీసర్కి తెలీదు. ఎందుకు కేకలు వేస్తున్నారో నీకు తెలియనప్పుడు ఎందుకు కేకలు వేస్తున్నారని వాళ్ళని అడుగు. ఈయనను కొట్టి ఇన్ఫర్మేషన్ లాగాలట. దేనితో? కొరడాలతో. చూపిస్తావా కొరడా? చూపించగలవా? కొరడా అంటే ఎట్లుంటుందో చూడండి. చిన్నప్పుడు టీచర్ అమ్మ గారు బెత్తముతో చెయ్యి మీద దెబ్బేసినది కాదు కొరడా అంటే. కొరడా అంటే ఎలా ఉంటుందో చూపిస్తాడు కాసేపట్లో. కొరడాలతో కొడితే మనిషి ఆ దెబ్బలకు ఆన్ ద స్పాట్ సగం పోతాడు. డోస్ ఎక్కువైతే పూర్తిగా పోతాడు. పూర్తిగా. కొరడా అంటే మాస్టర్ గారి చేతిలో బెత్తం కాదు, పోలీసుల చేతిలోని లాఠీ కూడా కాదు. నో, అది భయంకరమైంది. కొట్టాలా? ఏమంటున్నాడు మనిషి? 24వ వచనం. వారు అతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలుసుకున్నట్టుకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శించాలని చెప్పి కోటలోనికి తీసుకొని పొండి. ప్రజలు కొడుతున్నారనే సహస్రాధిపతి వచ్చి ఇతను బయటికి తీసుకొని వచ్చాడు. ఇక్కడ చూడండి సీన్ ఎట్లుంటుందో. ప్రజలు కొడుతున్నారనే, ప్రజల దెబ్బల నుంచి కాపాడడానికి తీసుకొని వచ్చి కొరడాలతో కొట్టమని చెబుతున్నాడు. చూపిస్తాడు చూడండి కొరడా అంటే ఏంటో. కొరడా ఒక్కసారి అది చూడండి, అదొక కొరడా. ఇది చూడండి కొరడా. ఒక మనిషిని చూపించు ఎలా ఉంటుందో. అక్కడ చూశారు కదా మచ్చుకు. ఒక్కసారి శరీరంపై ఆ ముళ్ళులన్నీ కూడా దెబ్బకు దిగితే అక్కడ నుంచి ఆ కొట్టిన దెబ్బతో కొరడాను తిరిగి వాళ్ళు లాగితే కండ లేచి రావాల్సిందే. మొదటి దెబ్బకే అది చూడండి. అది జస్ట్ చిన్నది.
ప్రజల దగ్గర నుంచి ఆఫీసర్ గారు ఆయన ఎందుకు తీసుకొని వచ్చాడు? వాళ్ళు కొడుతున్నారని. ఇప్పుడు ఇప్పుడు ఇలా చెప్తున్నాడు కొరడాలతో కొట్టమని. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికెదరు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. ఆనందించుడి. 23వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయం 12వ వచనం. 12 ఉదయమైనప్పుడు యూదులు కట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఇదొక కుట్ర. కింది మాట, ఇదొక కుట్ర. నజరేయుడైన యేసు నిమిత్తం బతుకుతావా? నజరేయుడైన యేసు నిమిత్తం బతుకుతావా? నువ్వు ఎలా బతుకుతావో మేము చూస్తామంటోంది లోకం. లోకం 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి నుంచి. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ్య నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతని గూర్చి ఫేస్తునొద్ద డ్రామాలాడిరి. అవసరమైన వచనాలే చదివిస్తున్నాను. ఎందుకనగా మొదటిసారి పట్టుకున్నప్పుడు ఈ ప్రెషర్ని తట్టుకోలేక సహస్రాధిపతి అయినటువంటి క్లౌదియా లూసియా రాత్రికి రాత్రి ఆయనను కైసరయ్యకు షిఫ్ట్ చేశాడు. కైసరయ్యకు వెళ్ళి ఒక స్వార్థపరుడైనటువంటి ఫేలిక్స్ అనేటువంటి గవర్నర్ కింద బందీ అయి 2 ఏళ్ళు ఖైదు జీవితాన్ని అనుభవించాడు. 2 ఏళ్ల తర్వాత ఫేలిక్స్ ప్లేస్లో ఫేస్తు అనే మరొక గవర్నర్ వచ్చాడు. వచ్చిన 3 దినాలకే పరుగెత్తుకుంటూ యెరూషలేంకి వెళ్ళాడు తన పనుల కోసం. 2 ఏండ్ల తర్వాత కొత్త గవర్నర్తో చూడండి, అక్కడ మనం చదివిందే 25వ అధ్యాయం మొదటి వచనం. ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన 3 దినములకు కైసరయ్య నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. అసలు 21వ అధ్యాయంలో యెరూషలేములో ఈ అల్లరి, ఈ గలిబిలి జరిగింది ఎప్పుడు? 2 ఏళ్లకు ముందు. 2 ఏళ్లకు ముందు జరిగిన దానిని 2 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోకుండా కొత్త గవర్నర్ ఊరికి రాగానే యెరూషలేములో ఉన్న ఏ సమస్యలు లేవా? యెరూషలేములో ఏ సమస్యలు ప్రజలకు ఉండవా? కొత్త గవర్నర్తో పిటిషన్ పెట్టి మాట్లాడాలంటే వాటర్ ప్రాబ్లం ఉంటే మాట్లాడండి, రోడ్ల ప్రాబ్లం ఉంటే చెప్పండి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇంకేదైనా ఉంటే మాట్లాడండి. పన్నులు భయంకరంగా వసూలు చేస్తున్నారయ్యా, మీకు తెలియకుండా ఓ అధిపతి, మీకు తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి రోమా సైనికులు అవసరమైన దానికంటే, కట్టాల్సిన దానికంటే అధర్మంగా అన్యాయంగా మా రక్తాలు తాగుతున్నారు, మా రక్తము తాగుతూ మా దగ్గర పన్నులు ఎక్కువ కట్టించుకుంటున్నారయ్యా అని ఈ ప్రజా సమస్యలు చెప్పి చావచ్చుగా. అవి చెప్పట్లా. కొత్త గవర్నర్ దగ్గరకు వచ్చి వీళ్ళు పెడుతున్న పాత పిటిషన్, 2 ఏళ్ల కిందట మా ఊరు నుండి మీ ఊరికి ఒక్క ఆయన వచ్చాడు తప్పింపబడి, అతన్ని మా యొద్దకు పంపండి.
వీళ్ళ ప్లాన్లేంటి? వీళ్ళ ప్లాన్లేంటి? దారి మధ్యలోనే లేపేయాలి. కుట్ర. మీరు ఆలోచించండి, ఒక్కడు విరోధులు విస్తారంగా. ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య ప్రభు దగ్గర నుంచి పౌలు గారికి ఒక సందేశం వచ్చింది. చూద్దాం. 23వ అధ్యాయం, వన్స్ అగైన్ 23వ అధ్యాయం 11వ వచనము చూద్దాం. 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలబడి ఏం చెబుతున్నాడు? ధైర్యముగా ఉండు నాయనా, ధైర్యంగా ఉండు. యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నది. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ధైర్యం. శ్రమలలో ఎవరి నిమిత్తమైతే శ్రమలలో ఉన్నాడో ఆయన చెబుతున్న మాట, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇదే యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథంలో స్ముర్నలో ఉన్న సంఘపు దూతతో చెబుతున్న మాట. సంఘపు దూతతో చెబుతున్న మాట. 9వ వచనం 2వ అధ్యాయం. 9వ వచనం 2వ అధ్యాయం. నీ శ్రమను, దరిద్రతను నేనెరుగుదును. ఏమంటున్నాడు? నీ శ్రమ ఏంటో నాకు తెలుసు. నా దృష్టిలో నీవు ధనవంతుడవు. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను, నెక్స్ట్ మాట, నేనెరుగుదును. ఈ స్ముర్నలోని సంఘము బ్రతుకుచున్నది క్రీస్తు నిమిత్తము బ్రతికితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? శ్రమలో. ఇప్పుడు ఆ సంఘముతో ఆయన అంటున్న మాట 9వ వచనంలోని చివరి మాట, నీవు పొందబోవు శ్రమలకు, పొందుచున్న శ్రమలే కాదు, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి. నీవు పొందబోవు శ్రమలకు సందేశం ఏంటి? నీవు పొందబోవు శ్రమలకు మెసేజ్ ఏంటి? భయపడకుము. పౌలు గారితో ధైర్యముగా ఉంటాము. నంబర్ 1, నువ్వు నా కొరకు బతుకుతున్నావు నాయనా, భయపడకు, నేనున్నాను. గొల్యాతు అనే ఒక రాక్షసుడిని ఒక్క దెబ్బతో మట్టి కరిపించి ఇశ్రాయేలు దేశానికే విజయాన్ని తీసుకొని వచ్చాడు. చిన్నవాడు. బరిలోకి దిగిన తర్వాత చెప్పిన మాట ఏమిటి? యుద్ధము యెహోవాదే. గొల్యాత్ అక్కడ, వాడి హైట్ చూడు, వాడి వెయిట్ చూడు. నువ్వెంత నాయనా గొల్యాతుని ఎదుర్కోవడానికి అంటున్నాడు సౌలు. యుద్ధము యెహోవాదే. ఏమిటా ధైర్యం?
ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఏ సౌలు గారి పక్షాన యుద్ధానికి వెళ్ళాడు, అదే సౌలనే మనిషి కుమారుడితో సమానుడైన దావీదు గారిని టార్గెట్ చేశాడు. దొరికాడు. సౌలు గారు ఒంటరిగా దొరికాడు. ఆదివారం మెసేజ్ మీద అదే కదన్నా, ఇక్కడే సౌలు గారు ఒంటరిగా దావీదు గారికి దొరికాడు. ఏమీ చేయలే. తన ప్రాణాలు తీయడానికి వెదికేవాడు ఒంటరిగా దొరికాడు. వెనకల ఆయన చూడలేదు, ఈయన చూశాడు. దెబ్బకు పడిపోతాడు మనిషి. చేయలా. ఇదే దావీదు గారు ఒకానొక సమయంలో సిక్లగు అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నప్పుడు కష్టకాలంలో తనతో ఒక 600 మంది సుమారు ఉన్నారు. తనతో కష్టకాలంలో ఉన్నవారే ఒక్క ఇన్సిడెంట్తో ఆయనకు విరోధులైపోయారు. ఎక్కడో దూరాన ఉన్న శత్రువులు కాదు, దగ్గరున్న వాళ్ళే. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. 6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు నెక్స్ట్ మాట ఎలా ఉంది చూడండి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. భక్తులు నేర్పే పాఠాలు. యేసు ఏం చెప్పాడు? పూర్వమందు ప్రవక్తలను ఇలాగే వాళ్ళు హింసించిరి. దేవుని కొరకు బతికే ఎవరికైనా ఈ లోకములో శ్రమలు తప్పవుగాక తప్పవని చరిత్ర చెబుతున్న పాఠం. ప్రియులారా, సంఖ్యలో భక్తులెప్పుడు తక్కువే, కానీ సంఖ్యలో బాధించేవారెప్పుడూ ఎక్కువే. మళ్ళీ సంఖ్యలో బాధించువారు ఎక్కువ, భక్తులేమో తక్కువ. ఇక్కడ దావీదు ఒక్కడే, అక్కడ పౌలు గారు ఒక్కడే. కన్న కొడుకే విరోధి అయి కన్న కొడుకే తండ్రిని చంపాలనుకున్నాడు. దావీదు గారి జీవితంలోనే కుమారుని పేరేమిటి? అబ్షాలోము. దావీదు గారి దీన స్థితిని చూసి ఆయన శత్రువులందరూ అంటున్నారట, ఇక దావీదు పని అయిపోయిందని. దేవుడన్నవాడు ఈ దావీదన్నవాడి వెనుకల లేడు. ఆ దేవుని వలన రక్షణ, భద్రత, కాపుదల అనేది ఇప్పుడు దావీదుకు లేదు. బాధించేవారు విస్తారముగా ఉన్నారు. దేవుని వలన నాకు రక్షణ దొరకదని మాట్లాడేవారు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ప్రభువా, నా చుట్టూ ఉన్న పరిస్థితి ఇది ప్రభువా, ఒంటరిగా ఉన్నాను ప్రభువా, కానీ వాళ్ళు 10ల్లో ఉన్న, 100ల్లో ఉన్న, వేలలో ఉన్న, 10,000లో ఉన్న
వేలకు వేలు దండెత్తి నా మీదికి వచ్చినా నేను భయపడను ప్రభువా. దావీదు గారి ప్రార్థన, నేను భయపడను ప్రభువా. ఎందుకనగా నీవే నాకు ఆధారము, నీవే నాకు ధైర్యము, నీవే నాకు విజయము, నీవే నాకు రక్షణ, నీవే నాకు దుర్గము. భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు 3వ కీర్తనలో. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథములోని 3వ కీర్తన. కీర్తనల గ్రంథములోని ఉన్న భక్తుడు సంతోషముగా దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా, మొదటి వచనం, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు కొందరా అనేకులా? అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. అయితే యెహోవా, నీవే నాకు కేడము, నీవే నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తేవాడవు నీవే. ఈరోజు నా తల దించబడి ఉన్నదేమో, కానీ నా తల ఎత్తేవాడవు నీవే అని నాకు తెలుసు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. నేను చేసే ప్రార్థనపై నాకున్న నమ్మకం అది, ఆ దేవునితో నాకున్న సహవాసంపై నాకున్న నమ్మకం అది. నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనతో నాకున్న ఫెలోషిప్ అలాంటిది. యెహోవా నాకు ఆధారము. నిన్నటి దినాన మొదటి సెషన్లో ఫరో మాకు ఆధారం అనుకుంటున్నారు అమాయకులు ఇశ్రాయేలీలు. నిజమైన భక్తుడి నోట వస్తున్న మాట ఏమిటి? యెహోవా నాకు ఆధారము. కావున అందువలన నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినా నేను భయపడను. దేవా లెమ్ము, దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, ఆశీర్వాదము ఆయన ప్రజల మీదికి వచ్చును గాక. కన్న కొడుకే సైన్యాన్ని ఏర్పరచుకొని మా డాడీ ఎక్కడ కనపడినా లేపేమని చెబుతున్నాడు. అదే ఆయన పరిస్థితి. ఆ ధైర్యం ఏమిటి ధైర్యం? ప్రియ సోదరుడా, సోదరి, మీరు కానీ మనలో ఎవరైనా కానీ ఈ లైవ్ ద్వారా చూస్తున్న సోదర సోదరీమణులలో ఎవరైనా కానీ ఈ రాత్రి ఒక వాస్తవాన్ని తెలుసుకుందాం. మన చుట్టూ సముద్రమంత సమూహమున్నా విరోధులై, మన చుట్టూ సముద్రమంత విరోధులున్నా సమూహమై దేవునిని ఆనుకొని బతకడం నేర్చుకుందాం. ఆపరేషన్ ఆయన చేస్తాడు. ఆపరేషన్ అన్నది ఆయన తీసుకుంటాడు. ఇది భక్తులు చరిత్రలో అనుభవించి చెప్పు పాఠాలు. మీరు నేను మాట్లాడుకోవడం కాదు, తమ జీవితంలో వీళ్ళు అనుభవించారు. అందుకే ఈ ధైర్యం, అందుకే ఈ సంతోషం. ఇది ప్రార్థన మాత్రమే కాదు, ఆయన రచించిన కీర్తన అన్నాడు పైన చిన్ని అక్షరాలలో శ్రమలలో పాటల, చెరసాలలో అర్ధరాత్రి వేళ పాటల.
ఏమిటి ధైర్యం, ఏమిటి సంతోషం? ఈ ధైర్యానికి, ఈ సంతోషానికి కారణం ఒక్కటే, వారికి దేవునితో ఉన్న సహవాసం, దేవుని ఆనుకుని బతకడం. మళ్ళీ రండి అపోస్తలుల కార్యములు, మళ్ళీ రండి అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము, 14వ అధ్యాయం 2వ వచనము నుండి అయితే కొంచెం క్లారిటీ కోసం మొదటి వచనం నుంచి చూద్దాం. ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అలాగూ బోధించిరన్నాడు కింద, అలా బోధించారు. అయితే 2వ వచనం, అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. పగబుట్టిస్తే కాబట్టి వారు మందిరానికి రావడం మానేసిరి అనుందా? ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇప్పుడు రాలేము అన్నారా? శ్రమలు ఎక్కువ అవుతుంటే ప్రభువుని ఎక్కువగా ఆనుకోవడం మొదలుపెట్టారు. చూడండి అక్కడ, కాబట్టి శ్రమలున్నాయి గనుక అవి ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువగా ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ ధైర్యాన్ని బట్టి ప్రభువు వారి చేత సూచక క్రియలను, అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. అందుకే ఫిలిప్పీ పత్రికలో చెబుతాడు, ఎదిరించే వారికి బెదరకండి. అలా మీరు బెదరక ఉండడమే మీకు రక్షణ, వారికి నాశనం. నాశనం అంటే దవడ మీద కొట్టడం. నేను అనింది కాదు, దావీదు గారు పళ్ళు రాలగొట్టడం. మళ్ళీ చూద్దాం అన్నమాట. 3వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 3వ కీర్తన ఏమన్నాడు? 7వ వచనం, నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. ఉందా ధైర్యం మనకి ఈరోజు? ఉందా ధైర్యం ఈరోజు మనకు? బహుశా ఒకవేళ ఈరోజు ఉదయం చెప్పినట్టుగా మనకున్న సమస్యలలో 90% మనం కొని తెచ్చుకున్నవి, ఒక 10% ప్రభువు కొరకు. ఈ రోజు నుండి ఒకవేళ కేవలము 10% మాత్రమే మనం ఆయన నిమిత్తం బ్రతుకుతూ ఉంటే, అందును బట్టి మనకు కొంచెం శ్రమలు ప్రారంభమై ఉంటే, 10% మాత్రమే ఆయన కొరకు బతికే జీవితాన్ని పెంచుకొని 10% 20 చేద్దాం, 20ని 30 చేద్దాం, 30ని 40 చేద్దాం, 50, 60, 70, 80, 90, 100కు 100% ఆయన నిమిత్తమే బతకడం నేర్చుకుందాం. 100% ఆయన నిమిత్తం బతకడం మొదలు పెడితే 100% శ్రమలు అధికమవుతాయి. అప్పుడేం చేయాలి? మన చుట్టూ విరోధులు పెరిగిపోతారు, మన చుట్టూ శత్రువులు పెరిగిపోతారు, మన చుట్టూ మన నాశనాన్ని చూడ్డానికి పొంచి ఉండి కుట్రలు పన్నేవారు ఎక్కువైపోతారు. మన చావుకు స్కెచ్లేసేవారు ఎక్కువ అవుతారు. భూమి మీద మనము లేకుండా చేయడానికి ప్రణాళికలు రూపొందించేవారు ఎక్కువ అవుతారు. అప్పుడేం చేయాలి? దావీదు గారి పాట మనం పాడాలి. అప్పుడు ఏ పాట పాడాలి?
దావీదు గారి పాట 3వ కీర్తన మనమెత్తాలప్పుడు ఏమని? బాధించువారు నన్ను విస్తారంగా ఉన్నారు ప్రభువా, నా మీదికి లేచేవారు అనేకులున్నారు ప్రభువా, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నా గురించి చెప్పేవారు అనేకులున్నారు ప్రభువా, కానీ నేను భయపడను. కారణం నీవే నా కేడము, నీవే నాకు అతిశయము, నీవే నా ధైర్యము, నీవే నా విజయము, నీవే నా రక్షణ, నీవే నా దుర్గము, నా ధైర్యము నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే, నా విజయము నీవే అని మనం పాడాలి. పాట పాడదామా? పాడదామా? పాడాలంటే ముందు నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే ముందు వినాలి. విందాం మన నూతన ఆల్బమ్ నుంచి ఇదేగా జీవితం అనే టైటిల్తో రోజుకి 1-2 చొప్పున విడుదలవుతున్న ఈ ఆల్బంలోని పాటలలో తదుపరి పాటే దావీదు గారి పాట. ఆన్ ద స్క్రీన్ వినే పాటే రేపొద్దున మనం పాడాలి. వింటున్న మనం పాడే స్థాయికి ఎదుగుదాం హృదయంలో నుంచి. రెడీ, ప్లే. బాధించేవారు విస్తారముగా ఉన్నా, దండెత్తేవారు వేవేల మంది ఉన్నా, నా ధైర్యము నీవే, నా విజయము నీవే, నా రక్షణ నీవే, నా దుర్గము నీవే అని భక్తుడైన దావీదు గారు దేవునితో చెప్పుచున్నాడు. మిక్కిలి బలవంతుడైన యెహోవా దేవునితో ఈ మాటను మనము చెప్పగలమా? బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. దేవుని వలన తనకు, దేవుని వలన తనకు రక్షణ ఏమి దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు, చెప్పువారు అనేకులు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు.
కేడెము, నీవే నాకు అతిశయము. నీవే నాకు కేడెము, నీవే నాకు అతిశయము. నా తలెత్తువాడవు నీవే అని మొరపెట్టువాడను నేనే. నా తలెత్తువాడవు నీవే అని మొరపెట్టువాడను నేనే. విశ్వాసముతో ప్రార్థిస్తే, విశ్వాసముతో ప్రార్థిస్తే ఉత్తరమిచ్చువాడవని ఎదురు చూసే దీనుడ నేనే. ఎదురు చూసే దీనుడ నేనే. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నారు, లేచువారు నాపై అనేకులుగా ఉన్నారు. నీవే నాకు ఆధారము, ఎదురించి నేను మేలుకొందును. నీవే నాకు ఆధారము, ఎదురించి నేను మేలుకొందును. వేవేల మంది దండెత్తిన, నా చుట్టూ వారు మోహరించిన, బెదరక నేను ఉందును. నన్ను రక్షించువాడవు నీవని. శత్రువులెవ్వరు అయినా, నా శత్రువులెవ్వరు అయినా, వారి దవడ ఎముకను నీవే, వారి పళ్ళను విరిచే రాజువు నీవే. రక్షణ దీవెన ఎన్నడు నీదే. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నా, లేచువారు నాపై అనేకులుగా ఉన్నా. బాధించువారు నన్ను విస్తారముగా ఉన్నా, లేచువారు నాపై అనేకులుగా ఉన్నా. నా ధైర్యము ఎన్నడు నీవే, నా విజయము ఎప్పుడు నీవే. నా రక్షణ ఎన్నడు నీవే, నా దుర్గము ఎప్పుడు నీవే. నా ధైర్యము ఎన్నడు నీవే, నా విజయము ఎప్పుడు నీవే. నా రక్షణ ఎన్నడు నీవే, నా దుర్గము ఎప్పుడు నీవే. నీవే నీవే నా ధైర్యము నీవే. నీవే నీవే నా విజయము నీవే. నీవే నీవే నా రక్షణ నీవే. నీవే నీవే నా దుర్గము నీవే. నీవే 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 నీవే. ఎవరి పాటది? మంది కాదు, దావీదు గారిది. ఆ పాట పాడే లెవెల్కి మనం ఎదగాలి. బట్టి కొట్టి మనం పాడొచ్చు, చేరొద్దు, మనకు సూట్ అవ్వద్దు. మైండ్ సెట్ మారాలి.
దేవునితో ఎంత సహవాసము లేకపోతే ఆయన ఎంత ధైర్యంగా ఈ మాటలు చెప్పగలడు? అంతగా మనము సంబంధం పెంచుకోవాలి దేవునితో. ఈ పాట ఎప్పుడో రాశాను, కానీ ఈ పాట తయారు చేయడానికి ధన సహాయము లేక ఆగిపోయినప్పుడు పాటల ఆల్బమ్ కొరకు మేము కూడా ఒక పాటకు ముందుకు వస్తామని ఈ పాటకు స్పాన్సర్ చేసిన వారు స్క్రీన్ మీద చూశారు, తమ్ముడు శాంసన్ ఫ్రమ్ హర్యానా అండ్ ప్రశాంత్ ఫ్రమ్ హర్యానా. వారు ఇద్దరు తెలుగు రాష్ట్రాల వారైనా ఉద్యోగ నిమిత్తం హర్యానాలో ఉంటూ ఈరోజు మన సెమినార్లో కూడా శాంసన్ గారి కుటుంబం ఉంది. ఇఫ్ యు ఆర్ దేర్, ఐ వాంట్ యు టు స్టాండ్ అప్ వన్స్. రైట్, కెన్ యూ కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ ఇఫ్ యూ క్యాన్. వారు ఇరు కుటుంబాలు కలిసి, బ్రదర్ వై శాంసన్ అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ హర్యానా, బ్రదర్ బి ప్రశాంత్ అండ్ ఫ్యామిలీ. ప్రశాంత్ గారి కుటుంబం ఈరోజు మన మధ్యకు రాలేకపోయారు చిన్న అనారోగ్య సమస్య వలన. కొన్ని నెలల కిందట, బహుశా లాస్ట్ ఇయర్ వీళ్ళు మార్కాపురంలో సభలు పెట్టారు. మార్కాపురంలో సభల నిర్వాహకులు కూడా వారే. నాకు తెలిసి మోహన్ గారి గ్రామ ఊరి వాస్తవ్యులు. దేవునికి స్తోత్రం. లెట్ us all put our hands together for. Can you show them? I want you to come forward, Samson. Can you please? We'll remember you in our final prayer. Thank you very much for your support to ensure that this song is released. Thank you once again, everybody. Right, convey my special thanks to Brother Prashant and family as well. Right, thank you. God bless. ప్రియులారా, పాటలు చేయగలం కానీ అవి బయటికి రావాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. వాటి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. మన టార్గెట్ తెలుగులో 1000, హిందీలో 1000, ఇంగ్లీష్లో 1000. అది మన టార్గెట్. పాటలు ఇప్పుడు రిలీజ్ అయిన పాట సంఖ్య 61. ఇంకా జస్ట్ 939 రిలీజ్ చేస్తే అయిపోయాయి. రైట్, ధైర్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ధైర్యం గురించి, సంతోషము గురించి. మనం ఎక్కువగా దేవుని ఆలోచనలతో ఉంటే కొన్ని సందర్భాలలో, క్లిష్ట సమయాల్లో, ఎవరు లేని సమయాల్లో ఆ ధైర్యమే మనల్ని నిలబెడుతుంది. ఈ సంవత్సరం ఈస్టర్ రోజున, ఈస్టర్ ఎప్పుడు డేట్ ప్లీజ్? ఏప్రిల్ 9th రోజున నేను ఆదివారం ఉదయము యాప్రాల్లోని మందిరానికి బయలుదేరాను. దిగి నాతో పాటు మా పెద్ద చెల్లి, నాకు 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు. నేను దిగగానే తాను మన నారాయణగూడలో శాంసన్ పీటర్స్ గారి ద్వారా నడిపించబడుతున్నటువంటి అక్కడ వర్షిప్ సర్వీస్కు తను బయలుదేరింది. తను 2 వీలర్లో బయలుదేరింది, నేను కారులో బయలుదేరాను. నేను 15 గంటకు యాప్రాలకు చేరుకున్నాను. 16వ నిమిషానికి ఫోన్ వచ్చింది, చెల్లికి యాక్సిడెంట్ అయిందని. ఏమిటి యాక్సిడెంట్, ఏంటి అని ఇన్ఫర్మేషన్ లేదు. యాక్సిడెంట్ అయిందని. ఎక్కడంటే పలానా చోట. ఆ పలానా చోట నేనున్న మందిరానికి 10 నిమిషాల దూరం. 10 నిమిషాలు తిప్పి కొడితే 15 గంట లోపే. ఈరోజు మొదటి వర్తమానం అందించిన సతీష్ గారు ఆరాధన నడిపిస్తున్నారు. 5 నిమిషాల్లో నేను మెసేజ్ చెప్పాలి. యాప్రాల్లో 5 నిమిషాల్లో నేను మెసేజ్ చెప్పాలి. 10 నిమిషాల దూరంలో చెల్లికి యాక్సిడెంట్ అయింది.
ఇప్పుడు మెసేజ్ కొరకు ఆగాల, చెల్లి కొరకు వెళ్ళాలా? ఏం అర్థం కాలేదు. ఈలోపు నాకెవరైతే ఫోన్ చేశారంటే నా చిన్న తమ్ముడు. నేను ఫోన్ చేసి మీరెక్కడున్నారంటే మేము బయలుదేరాము, నేను శివారెడ్డి గారు బయలుదేరాము అని. నేను బయలుదేరాలా, మీరు పర్లేదంటే మేము వెళ్తున్నామని వాళ్ళు చెప్పడంతో నేను అప్పటికే సతీష్ గారికి చెప్పి ఇట్లా యాక్సిడెంట్ ఏందంట, వెళ్ళనా వెళ్ళేసి రానా అని అడిగాను. వెళ్ళేసి రండి అన్నట్టుగా అన్నారు. మందిరం గడప దాటి అవతలకు అడుగు పెట్టి నాకెందుకో మనసు ఒప్పట్ల. నాది మెసేజ్ ఉంది కదా, ఇప్పుడు వెనక్కి వచ్చేసాను. మళ్ళీ వర్షిప్ జరుగుతుంటే సోఫాలు అక్కడ చర్చిలో చైర్లో కూర్చుండిపోయాను. సరే, ఈలోపు వీళ్ళు చేరుకున్నారని తెలిసింది. చేరుకున్నారని తెలియలేదు. ఇంతకు యాక్సిడెంట్ అంటే పాపకు చేద్దామని అప్పటికే ఒక 20 నిమిషాలు అయిపోయింది, లేదా అరగంట అయిపోయిందో. నేను కాల్ చేస్తే తను బాగానే మాట్లాడినట్టు అనిపించింది, నాకు బాగానే మాట్లాడినట్టు అనిపించింది. సరే, నేను మెసేజ్ కంప్లీట్ చేసుకుందాం అనేసి వెళ్ళి మెసేజ్ కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈస్టర్ రోజున కదా. ఇప్పుడు మీరు చూస్తున్న బైబిల్ మీకు లోగో కనపడుతుంది చూడండి, కుడివైపున, ఇక్కడ కాదు స్క్రీన్ మీద. బైబిల్ ట్రస్ట్ అనే మన నూతన మినిస్ట్రీస్ని ప్రారంభించింది ఆ రోజే సాయంత్రం. అధికారులు వస్తున్నారు, వివిధ ప్రోగ్రామ్స్లో చాలా పెట్టుకొని బిజీగా ఉన్నాం. ఈలోపు యాక్సిడెంట్. సరే, వీళ్ళు వెళ్ళిపోయారు కదా అని నేను కంటిన్యూ అయిపోయింది. చర్చ అయిపోయేసరికి మెసేజ్ వచ్చింది శివారెడ్డి గారి దగ్గర నుంచి, దేవుడే కాపాడాడు అని పెట్టాడు అంతే. ఇంగ్లీష్లో ఓన్లీ గాడ్ సేవ్డ్ హర్ అని పెట్టాడు. యాక్సిడెంట్ ఏ లెవెల్లో జరిగింటే ఆ మెసేజ్ పెట్టింటాడు నాకు. ఆరాధన అయిన తర్వాత నేను మళ్ళీ విచారిస్తే వీళ్ళు స్పాట్కి వెళ్ళేసరికి అక్కడున్న పోలీసు యాక్సిడెంట్ జరిగిన పరిస్థితిని చెప్పడానికి వణికిపోతున్నాడట. ఒక్కటే మాట చెప్పాడు, మీ అమ్మాయి పైకి వెళ్ళి గంట కొట్టి వచ్చింది అన్నాడు అంతే. మీ అమ్మాయి పైకి వెళ్ళి గంట కొట్టి వచ్చింది అంతే. ఇంతకేంటని అడిగితే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బండి ఆపింది. గ్రీన్ సిగ్నల్ పడేసరికి ఎడం వైపు ఆర్టీసీ బస్సు, కుడివైపు లారీ, ఇద్దరూ ఒకరికి మించి ఒకరు వేగం అందుకున్నారు. పాప కదిలేలోపే బస్సు వాడు వచ్చేసాడు. పాప కదిలేలోపే వెనకల నుంచి లారీ గుద్దేసింది. సగం బాడీ బస్సు కింద, సగం బాడీ లారీ కింద. తన 2 వీలర్ ఆర్టీసీ బస్సు కతుక్కుపోయింది. హెల్మెట్ అయితే అలానే ఉంది, లారీ వెనకల టైర్ ఎక్కింది తలపైకి. లారీ కింద నుంచి బిడ్డను తీయడానికి అక్కడున్న వాళ్ళకి 1/2 గంట పట్టింది. 1/2 గంట. తలకున్న హెల్మెట్ తీస్తూ అయిపోయిందని హెల్మెట్ తీశారు. ఉంది. తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయారు. నేను వచ్చేలోగానే ఎంత గొప్ప విషయం అంటే తల సేఫ్ అన్నారు డాక్టర్స్. ఏమన్నారు? తల సేఫ్. బస్సు వాడు వెంటనే బ్రేక్ వేయగలిగాడు, లేదంటే బాడీ మీద నుంచి బస్సు వెళ్ళిపోయేది. అయినప్పటికీ ఎడమ కాలు బ్రొటన వేలు ఫ్రాక్చర్, చిన్న చిన్న గాయాలు తప్ప ఇంటికి సేఫ్గా వచ్చింది. సేఫ్గా అంటే ఫ్రాక్చర్తోనే ప్రాణమే పోవాల్సిన పరిస్థితి దేవుడు తనను క్షేమంగా ఇంటికి తీసుకొని వచ్చాడు. కొంచెం తాను ఆ రోజు విషయం ఏంటంటే, వరుసగా ప్రోగ్రామ్స్ ఉన్న ఈస్టర్ రోజున తను నెమ్మదిగా పైకి తీసుకొని వచ్చి పడుకోబెట్టి అక్కడ కొంతమందిని ఉంచి నేను వెంటనే వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్లో బిజీగా ఉండి, ఎలా తెలిసిందో అందరికీ తెలిసిపోయింది చర్చ్లో, మా అమ్మకు తప్ప. చివరికి రాత్రి బైబిల్ ట్రస్ట్ మినిస్ట్రీస్కి
భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిబ్లికల్ లీడర్షిప్ ఎడ్యుకేషన్ మనది ఏదైతే ఉందో చూపిస్తారు ఈరోజు రేపు. అది దాని ఓపెనింగ్ కొరకు వచ్చిన చీఫ్ గెస్ట్ గారికి కూడా తెలుసు యాక్సిడెంట్ అయిందని. మా అమ్మకు చెప్పలేదు. ఇంటికి వచ్చేటప్పుడు 2 నిమిషాల ముందు తనకు చిన్న మెసేజ్ చెప్పాను, కింద పడింది అన్నట్టుగా. నెక్స్ట్ డే ఉదయం శాంసన్ పీరియస్ గారు కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు తల్లికి, ఎలా జరిగిందో కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు నేను ఎందుకు చెప్పానో మీకు చెప్తాను. యాక్సిడెంట్ అయిన తర్వాత లారీ కింద నుంచి పాపను తీసి పక్కన కూర్చోబెట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాలకు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు, ఫోన్ చేస్తామని పక్కన వచ్చిన వాళ్ళు అడిగితే, ఆ టైంలో నేను పెద్దన్నకు ఇప్పుడు ఫోన్ చేస్తే మెసేజ్ ఉంది కదా డిస్టర్బ్ అవుతాడు. చిన్నన్నేమో ఆల్రెడీ మెసేజ్లో ఉన్నాడు, తనని డిస్టర్బ్ చేయకూడదని ఇంట్లో ఇంకా రెడీ అవుతున్న చిన్న తమ్ముడు అంటే తనకు చిన్నన్నకు ఇంకా రెండో చిన్నన్నకు ఫోన్ చేయమని చెప్పింది. అది నేను విన్నప్పుడు ఇంత ఆశ్చర్యపోయాను. ఆ టైంలో నేను ఎవరికి చేస్తే ఆరాధన డిస్టర్బ్ అవ్వదు అని తను ఆలోచించడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. నా ప్రమాదం వలన ఆరాధనలు డిస్టర్బ్ అవ్వకూడదు, అది లెక్క నంబర్ 1. నంబర్ 2, నేను ఫోన్ చేసినప్పుడు బాగానే మాట్లాడింది అనిపించింది అన్నానుగా, నొప్పికి తట్టుకోలేక ఏడుస్తూ మాట్లాడితే నేనెక్కడ డిస్టర్బ్ అయ్యి మెసేజ్ డిస్టర్బ్ అవుతుందని ఏడుపు ఆపుకొని నాతో మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేసిందట. కేవలం మంచం మీదనే ఉండే పరిస్థితి ఉన్నటువంటి తను ఎలాగైనా సరే నేను సెమినార్లో కూర్చోవాలని పట్టుబడితే ఈ సెమినార్కి తీసుకొని వచ్చాం. సజీవంగా ఒక్కసారి తన మనోధైర్యాన్ని బట్టి, దేవుడిచ్చిన మనోనిబ్బరాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం అందరం కలిసి. ఒక్కసారి పాపను కూడా ముందుకు తీసుకొని రండి. సంబడి ప్రసాద్ ఆర్ సంబడి ప్లీజ్ గో దేర్. దేవునితో సహవాసము కలిగి మనము మన ప్రాణం మీదికి వచ్చిన దేవుని పనులు ఆగకూడదనే ఆలోచన మనకొచ్చేంత సహవాసం ఉంటే ఎంత బాగుంటుంది. ఈ ప్రమాదం నుండి బిడ్డను కాపాడిన దేవునికి స్తోత్రం. చూపిస్తారా స్క్రీన్ మీద? రైట్, దేర్ షీ ఈజ్. ఈరోజు మన ముందు సజీవంగా ఈరోజు బిడ్డ ఉండడానికి గల కారణం అది కేవలము దేవుని కృప మాత్రమే. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? జస్ట్ ఎ వర్డ్. రైట్, సంబడి గివ్ హర్ ఎ మైక్. Give her a mic. I want you to share what made you be bold at the time and why didn't you call us? That is what I have just explained. If you have anything to add, take your time. My name is Shiny Jane. Na peru Shiny. First of all, I would like to thank God, our only Father in heaven, the protector and healer, for giving me this opportunity to be in his presence today. మొదటిగా మన దేవుడు మన తండ్రి అయినటువంటి ఆ దేవునికే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలనుకుంటున్నాను. అండ్ ఐ గ్రీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుల వారి నామమున అందరికీ వందనాలు. అన్న చెప్పినట్లు కరెక్ట్ ఈరోజుకి 1 month అయింది. 9th of April జరిగింది, ఈరోజు 9th of May, కరెక్ట్ 1 month. ఆ మూమెంట్లో ఇప్పుడు అన్న చెప్పినట్లు ఆ సిచ్యువేషన్లో నాకు అలాంటి ధైర్యం వచ్చినందుకు ఒక కారణం కూడా నా ఫ్యామిలీ, అన్న వాళ్ళు అండ్ అమ్మ. నాకు 9 years చిన్నగా ఉన్నప్పుడు, 9 years ఉన్నప్పుడు డాడీ చనిపోయారు. డాడీ చనిపోయినప్పుడు అన్నీ అవి ఆ కార్యక్రమాలు ఏమేమైతే ఉంటాయో అవన్నీ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేము చేసిండేది అందరం కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాము.
ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ రోజు నుంచి అన్న వాళ్ళు అమ్మ మాకు నేర్పించిండేది, వంశన్న శామన్న అమ్మ ముగ్గురు కలిసి మాకు నేర్పించిండేది. నేను బెన్హర్ అన్న ఇంకా చెల్లి చాలా చిన్నవాళ్ళం అప్పుడు. నాకు 9 years, చెల్లికి 7, బెన్హర్ అన్నకి 11 years. అంత చిన్నగా ఉన్నప్పటి నుంచి మాకు నేర్పించిండేది. ఫిజికల్గా మనకు తండ్రి లేకున్నా కూడా ఆత్మీయంగా ఒక తండ్రి ఉన్నాడు. ఫిజికల్గా ఉన్నటువంటి తండ్రి మనతో ఎప్పుడు లేకున్నా కూడా ఆత్మీయంగా మనకు ఉన్నటువంటి ఒక తండ్రి ఎల్లప్పుడూ ఎక్కడున్నా మనతోనే ఉంటారు అనేది ఒకటి మాకు ఆ చిన్నప్పటి నుంచి ఒక సీడ్ వేశారనమాట. ఆ విత్తనం వేసినందుకు ఎప్పటికీ అది హృదయంలో దేవుని ఫస్ట్ గాడ్ అనే దానికంటే ఫస్ట్ మన తండ్రి అనేదే గుర్తొస్తుంది ఎప్పుడు మైండ్లో. అలా అదే మైండ్తో ఉన్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, బయటికి వెళ్ళినప్పుడు ఏది చేసినా ఇంట్లో వచ్చి ఒక రిపోర్ట్ లాగా, డైలీ రిపోర్ట్ ఎలా అయితే ఇస్తామో మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళినా కూడా ఇలా ఇది చేసినాను అది చేసినాను అని అమ్మకు వచ్చి నేను కూర్చొని అన్నీ చెప్పేస్తాను డైలీ రిపోర్ట్ లాగా. అలానే అమ్మకు చెప్పేక ముందు ఎలా అయితే మనకు పేరెంట్స్ అని అమ్మకి ఎలా అయితే చెప్పుకుంటున్నానో ముందు నుంచే మాకు సీడ్ వేస్తున్నారు కాబట్టి తండ్రి మన పరలోకమందున్న తండ్రి మన తండ్రి అని అన్నవాళ్ళు అమ్మ నేర్పించారు కాబట్టి అమ్మ కంటే ఫస్ట్ నేను నా తండ్రికి షేర్ చేసుకోవాలి అని, అది హ్యాపీనెస్ అయినా బాధ అయినా ఏదైనా కూడా ఫస్ట్ దేవునికి నేను చెప్పడం నాకు అలవాటు. అది ఏమైనా కూడా తండ్రి ఇది జరిగింది నేను సంతోషంగా ఉన్నాను, అదేదో నిజంగా నా ముందు ఒక తండ్రి ఉంటే ఎలా కూర్చొని ఆయనకు నేను ఎలా అయితే చెప్తానో మనసులోనే నేను తండ్రితో అలా ఏదున్నా మాట్లాడుకోవడం అలా అలవాటు అయిపోయింది నాకు. సో ఆ మూమెంట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను వెళ్తున్నాను నార్మల్గానే చర్చ్కి, స్కూటీలో బైబిల్ కూడా ఉంది, అన్నీ రెడీ చేసుకున్నాను. సండే స్కూల్కి నేను అక్కడ సండే స్కూల్ తీసుకుంటాను. సండే స్కూల్ పిల్లలకి ఈరోజు ఈస్టర్ కదా, ఏదైనా పాట అన్నా నేర్పిద్దాము, వాళ్ళతో పాడిస్తాము అని ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. తిరుమలగిరికి ముందు లాల్ బజార్ అని ఒక సిగ్నల్ వస్తుంది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. లాల్ బజార్ సిగ్నల్ దగ్గర ఎగ్జాక్ట్ టైం ఐ గెస్ 10:15 to 10:30 మధ్యలో రెడ్ సిగ్నల్ పడింది. నేను ఆగాను. నాకు ముందు లెఫ్ట్లో బస్సు ఉన్నింది, వెనకాల DCM. గ్రీన్ సిగ్నల్ పడింది. గ్రీన్ సిగ్నల్ పడుతూనే బస్సు ముందుకు వెళ్ళాల్సింది, కొంచెం ముందుకు వెళ్ళినట్టే వెళ్ళి రైట్ ఇండికేటర్ వేసి సైడ్కి సడన్గా కట్ చేసేసాడు. కట్ చేయడం వల్ల నాకు పోవడానికి ప్లేస్ లేక నేను బ్రేక్ వేసాను. ఆయన వెళ్ళి నాకు వెళ్దాము అని బ్రేక్ వేసిన. నేను బ్రేక్ వేసినా కూడా నాకు వెనకాలన్న DCM బ్రేక్ వేయలేదు. ఫస్ట్ వచ్చి ముందు నుంచి గుద్దేసింది. గుద్దుతూనే నేను పడినాను, నాతో పాటు స్కూటీ పడింది. ఇంకా అప్పటికే ఇంకా అయిపోయింది అది అనుకున్నాను. పడిన తర్వాత మళ్ళీ వెనకాల నుంచి వీల్స్ వచ్చి మీద నుంచి వెళ్ళిపోయింది. అది రైట్ హ్యాండ్ షోల్డర్ మీద నుంచి ఇలా తల మీద నుంచి వెళ్ళిపోయింది. ఫస్ట్ పడినప్పుడు మనం బోర్లో ఎలా అయితే పడుకుంటామో అప్ సైడ్ డౌన్ అలా పడిపోయాను. పడిపోయినప్పుడు మళ్ళీ వీల్స్ నా మీద నుంచి వెళ్ళినప్పుడు మెడ ఇలా అయిపోయింది. ఇలా బోర్లో పండుకున్నప్పుడు ఇలా అయిపోయింది. ఇంకా నేను అదే మూమెంట్లో అనుకున్నాను, మెడ ఇరిగిపోయింది నాది, నా పని అయిపోయింది, ఈరోజు ఇదే ఇంకా నేను లాస్ట్ ఉండడము అని డిసైడ్ అయిపోయి ఇలా మెడ తిరిగిన వెంటనే కళ్ళు గట్టిగా అరిచేస్తున్నాను. అప్పటికే లోపల నుంచి చావు కేకలు అంటే ఏందో ఆ రోజు నేను ఫస్ట్ టైం నాది నేనే వినిండేది, అంత ఘోరంగా అరుస్తున్నాను. అలానే మెడ ఇలా అయిపోయింది, సైడ్కి అయిపోయింది. ఒక్కరు దిగి రావట్లేదు. కళ్ళు తెరిచి చూసినప్పుడు అందరు స్కూటీ నా ముందర ఇలా, ఇప్పుడు మీరు అందరు ఎలా అయితే కూర్చున్నారో అలానే స్కూటీలో అందరూ వెహికల్స్లో అలా అందరు ఉన్నారు, కానీ ఒక్కరు దిగి రావట్లేదు. ఇంకా అయిపోయింది, ఇంకా నేను ఇదే లాస్ట్ వాళ్ళని చూడడము, వీళ్ళని నా లైఫ్లో నేను చూడడం అనుకొని ఇలా కళ్ళు మూసుకుంటూ కాపాడితే నువ్వే కాపాడాలి తండ్రి అని ఒక మాట మనసులో అనుకొని కళ్ళు మూసేసుకున్నాను. అనుకున్న నెక్స్ట్ సెకండ్కి నా కేకలు విని ఇద్దరు ముందుకు వచ్చారు. అది కూడా ఒక కపుల్ ముందుకు వచ్చి ఇంకా అమ్మాయి బతికే ఉంది, కేకలు వినిపిస్తున్నాయి అని, బ్రతికుంది అని ఆ కేకలు విని నన్ను బయటికి తీయడానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ధైర్యం చేసి వచ్చినారు. అలా వాళ్ళు ధైర్యం చేసి వచ్చిన తర్వాత నన్ను లేపినారు. లేసేకి కూడా నాకు కాలేదు, అప్పటికే కాలు వాసిపోయి నిలబడేకి కూడా కాలేదు. దాని నుంచి మెల్లగా కిందికి నుంచి తీసి ఆ DCM కింద లారీ కింద నుంచి నన్ను తీసి డివైడర్ మీద కూర్చోబెట్టారు ఫస్ట్. స్కూటీ ఏమో వెళ్ళి బస్కి 2 wheels మనం పైకి లేపి నిలబెడితే స్కూటీ ఎలా నిలబడుతుంది అలా వెళ్ళి బస్కి అతుక్కుపోయింది. కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు చూసినాను నేను స్కూటీ ఇలా అయింది అని. తల నొప్పి అని గట్టిగా అరిచి ఏడుస్తున్నాను. నొప్పి అవుతుంది కదా ఏమన్నా అయిందా అని చెప్పి హెల్మెట్ తీసి అందరు చేతులు పట్టుకొని తలంతా చెక్ చేసినారు, కానీ ఎక్కడ కూడా ఒక చిన్న బ్లడ్ డ్రాప్ కూడా ఎక్కడ లేదు తలలో.
అలా అయిన తర్వాత స్కూటీని మెల్లగా దింపారు. దింపిన తర్వాత కొంచెం టెన్షన్లో ఉన్నా అని అందరూ అక్కడ ఉన్నారు, మాట్లాడినారు. తర్వాత డివైడర్ మీద ఒక 2-3 మినిట్స్ కూర్చోబెట్టి ఆ ఇరిగిన కాలు మీదనే, కాలు ఇరిగితే కాలు కానీ ఏదైనా ఇరిగితే ఇమీడియట్గా స్వెల్లింగ్ ఎలా వస్తుందో మనకు అందరికీ ఐడియానే ఉండొచ్చు. నొప్పి అసలు తట్టుకోలేనంత నొప్పి ఉంటుంది. అంత నొప్పి మీద నన్ను రోడ్ క్రాస్ చేయించారు, నడిపించి రోడ్ క్రాస్ చేయించి 3-4 స్టెప్స్ ఉంటాయి, దాని మీద ఎక్కించి కూర్చోబెట్టారు. అప్పటికి ఫ్రాక్చర్ అని నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ కాలు అయితే వాసింది. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా నేను చాలా టెన్షన్లోనే ఉన్నాను. అప్పటికి ఒక 10 మినిట్స్ అయిపోయింది ఇవన్నీ అయిపోయేసరికి. ఇంకా కూర్చోబెట్టి అందరూ చుట్టూన్న వాళ్ళందరూ వచ్చినారు, మాట్లాడుతున్నారు ఏం కాలేదు అని. అక్కడ నన్ను ఎవరైతే లేపినారో వాళ్ళే ఫస్ట్ అన్న మాట ఏంటిది అంటే, ఇంత ఆశ్చర్యం, ఇంత అద్భుతం మేము ఎక్కడ వినలేదు అసలు అని అన్న తర్వాత ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు అక్కడ. ఆయన అనిండేది వాళ్ళ కెరియర్ పోలీస్ అంటేనే వాళ్ళు చూసే డే బై డే ఇవే ట్రాఫిక్ పోలీస్ అంటే. మేము రోజు ఏదో ఒక కేసు చూస్తుంటాము, వింటుంటాము, మా లైఫ్లోనే ఇంత అద్భుతం మేము చూడలేదు. ఆయన అన్నమాట, ఇది స్పాట్ డెడ్ కేసు. నువ్వు ఇప్పటికీ బయటికి ఎట్లా వచ్చినావో మాకే అర్థం కావట్లేదు, షాక్లో ఉన్నాము. నువ్వు కళ్ళు తెరిచి అప్పుడే మాట్లాడుతున్నావు అంటే ఎట్లా మాట్లాడుతున్నావు, అసలు ఎట్లా బయటికి వచ్చినావు అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు రివర్స్. నేను అప్పుడు వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, ఇది నా వల్ల అయినది కాదు, దేవుడే నన్ను కాపాడినాడు. అప్పుడు ఏడ్చుకుంటూనే నేను చెప్తున్నాను వాళ్ళకి, ఈరోజు మా ఫెస్టివల్ ఈస్టర్, నేను క్రిస్టియన్ని, నేను ఇట్లా వెళ్తున్నాను చర్చ్కి. బండి స్టార్ట్ చేసేక ముందు అది అలవాటు, ఎక్కడికి వెళ్తున్నా కూడా ఫస్ట్ ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అవ్వడము. బండి స్టార్ట్ చేసేక ముందు ప్రేయర్ చేసుకొని నేను చర్చ్ కానీ స్టార్ట్ అయ్యాను. దేవుడే నన్ను కాపాడినాడు. హెల్మెట్ వేసుకున్నావు కాబట్టి కొంచెం సేఫ్ అయినావు అని వాళ్ళు అన్నారు. కానీ నేను అన్నమాట, DCM కింద చిన్న హెల్మెట్ ఎంత, అది పగిలిపోవాల్సిందే. కానీ హెల్మెట్ చూస్తే మీరే షాక్ అవుతారు, చిన్న స్క్రాచ్ ఉంది అంతే, క్రాక్ కూడా లేదు, చిన్న స్క్రాచ్ ఉంది హెల్మెట్ మీద, ఏమీ కాలేదు హెల్మెట్కి కూడా. అంత వెహికల్ ఆ వీల్ వెళ్ళినా కూడా. ఇంకొకటి ఏంటి అంటే, మనం చిన్నగా అప్పుడప్పుడు పరిగెత్తు అలా జారి పడినా, లేకపోతే బండి మీద నుంచి జస్ట్ అలా స్కిడ్ అయి పడినా కూడా మన వేసుకున్న డ్రెస్ కొంచెమన్నా చినుగుతుంది. కొంచెమన్నా చినిగి స్క్రాచ్ వచ్చి, లేదా ఆ స్పాట్లో ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ చిన్న దెబ్బలాగా మనకు అవుతుంది. కానీ నేను వేసుకున్న డ్రెస్కి చిన్న హోల్ కూడా అవ్వలేదు. అది మీరు నమ్ముతారో లేదో, బట్ ఇట్ ఈస్ ట్రూ. నేను వేసుకున్న డ్రెస్కి డ్రెస్ మొత్తంలో ఒక చిన్న హోల్ లేదు, అసలు ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా లేదు డ్రెస్ అంతలో. దట్ ఈస్ ద వండర్ ఆఫ్ గాడ్. నేను అప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నాను, ఇంత జరిగింది అంటే ఇది దేవుని కార్యమే, ఆయనే నన్ను కాపాడినాడు. అక్కడ కూడా నేను అమ్మ ఇక్కడే ఉన్నారు, అన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఆ వీల్ నా మీద వెళ్తున్నప్పుడు నాకు అమ్మ కూడా గుర్తు రాలేదు నిజంగా చెప్పాలంటే. దేవుని ప్రజెన్స్లో ఉన్నాను, ఐ మీన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఉన్నాను, ఈ మాట చెప్తున్నాను. దట్ ఈస్ నాట్ మై గ్రేట్నెస్, అది నా గొప్పతనం కాదు. కానీ దేవుడు వాక్యం ఇచ్చినటువంటి ఆ ధైర్యమే ఆ టైంలో నాకు వచ్చిన హెల్ప్. నాకు ఒక అలవాటు ఉంది, బైబిల్ హౌస్కి మనము బైబిల్ బుక్ హౌసెస్కి వెళ్ళినప్పుడు బైబిల్స్ కానీ సాంగ్స్ బుక్స్ కానీ అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ నుంచి ఒక స్టిక్కర్స్ తెచ్చుకుంటాను, వాక్యం ఉన్నటువంటి స్టిక్కర్స్ తెచ్చుకొని రూమ్లో అతికించుకుంటాను. అవి ఆఫ్టర్ ప్రేయర్ లేదా బైబిల్ చదువుకున్న తర్వాత అవన్నీ చదివే అలవాటు నాకు, రూమ్లో ఉన్నవన్నీ. అందులో నేను పెట్టుకున్నటువంటి ఒక వాక్యం, కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ ది. కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ ఐ విల్ డెలివర్ ది. ఇది సామ్ నంబర్ 50 వర్స్ 15లో ఉంటుంది. కీర్తనలు 50వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది. కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. తెలుగులో ఇఫ్ ఎనీవన్ కెన్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ మీ ప్లీజ్. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ వాక్యం నా రూమ్లో కాదు, నా హృదయంలో ఉండిపోయింది. సో ఆపత్కాలం అప్పుడు ఎప్పుడైతే నాకు ప్రాబ్లం వచ్చిందో నాకు అమ్మ గుర్తు రాలేదు, అన్న వాళ్ళు గుర్తు రాలేదు, నాకు గుర్తొచ్చింది నా తండ్రి అయిన దేవుడు. ఆయన నేను పిలిచినప్పుడు ఆయన నన్ను కాపాడారు. ఎలా అంటే అసలు నేను ఇప్పుడు చెప్పినట్లు చిన్న దెబ్బ తగిలితే మనకి డ్రెస్ చినుగుతుంది, కానీ నా డ్రెస్కి ఏం అవ్వలేదు అంటే
దేవుని వాక్యం నాతో తోడై ఉండింది. అలానే సేమ్ కీర్తనల్లో నంబర్ 90, సామ్ నంబర్ 90 వర్స్ నంబర్ 4, కీర్తనలు 90వ కీర్తన 4వ వచనము. నీ దృష్టికి ఇస్ ఇట్ ద వన్ 91:4 ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును ఢాలునై ఉన్నది. ఆయన సత్యము కేడెమును ఢాలునై ఉన్నది. ద ఫస్ట్ 2 lines are enough, I think. Yes. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. నేను నాకు ప్రమాదం వచ్చినప్పుడు దేవుడిని పిలిచాను కాబట్టి దేవుడే తన రెక్కలతో నన్ను కాపాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అసలు వీల్స్ వెళ్ళినాయి అంటే నేను అసలు ఇలా జరిగింది అని కూడా నేను చెప్పలేదు. దానికి సాక్ష్యం అన్న బెన్హర్ అన్న, శివారెడ్డి అంకుల్, సుమా ఆంటీ వాళ్ళే వచ్చారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి. నేను వాళ్ళకి ఏమైంది అని అడిగినప్పుడు లారీ గుద్దింది, పడినాను అని. అప్పుడు నాకు మాటలు కూడా అంత మాట్లాడికి రాలేదు, వణుకొచ్చేస్తుంది ఒళ్ళంతా. ఇలా అయింది అని కూడా నేను చెప్పలేదు. నన్ను హాస్పిటల్కి వస్తూనే శివారెడ్డి అంకుల్, సుమా ఆంటీ తీసుకెళ్ళినారు. బెన్హర్ అన్న బండి తీసుకొని రావడానికని అక్కడే ఉండిపోయినాడు. సో బండి కంట్రోల్ లేదు, అసలు అవుట్ ఆఫ్ కంట్రోల్, అది బాడీ మొత్తం పోయింది. బండిని నడిపి తీసుకువెళ్ళడానికి రావట్లేదని అన్న అక్కడే ఆగి ఆటోలో పంపించారు. ఆటో వచ్చి పంపించేంత వరకు జరిగిన సిచ్యువేషన్ ఇలా అయ్యింది అని నేను చెప్పలేదు. అక్కడ చూసిన వాళ్ళు, పోలీస్ వాళ్ళు అన్నకు చెప్పారు ఇంత జరిగింది, అసలు ఎలా బయటపడిందో. నన్ను వచ్చి అన్న అడుగుతున్నప్పుడు నాకు మాటలు కూడా రాలేదు. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆయన అన్న మాట, ఒక్క మాటలో చెప్పాలంటే పాప పైకి వెళ్ళి గంట కొట్టి దిగొచ్చిందంతే. అసలు ఎలా బయటపడిందో మాకు తెలీదు, స్పాట్ డెడ్ కేసు ఇది అని వాళ్ళే అన్న వాళ్ళతో చెప్పారు. అండ్ సో ఇలా జరిగిన తర్వాత ఆల్మోస్ట్ నేను అన్న వాళ్ళకి కాల్ చేసే టైంకే 15 minutes అయిపోయింది. అప్పుడు ఆ షాక్లోంచి బయటికి వచ్చి అసలు కాల్ చేయాలి అన్నది కూడా నాకు రావట్లేదు. ఫోన్ తీసుకోవాలి అని ఒక లేడీ వచ్చింది, నా దగ్గర కూర్చొని ఉంది. అప్పుడు ముఖం మీద కూడా అంత దెబ్బలు తగిలాయి, ఇక్కడ కన్ను దగ్గర, చిన్న దగ్గర అంతా తగిలింది. మంట రైట్ సైడ్ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి మంట అవుతుంది. ఏమన్నా అయిందా అని అడుగుతున్నాను. ఏం కాలేదంటుంది తను. ఎవరికైనా కాల్ చేస్తావా అంటే నాకు ఫోన్ ఉందా అంటే మాటలు కూడా రావట్లేదు. స్కూటీ అంటున్నాను. తనే ఫోన్ తీసి ఇచ్చింది. అన్నకు కాల్ చేసి నేను గట్టిగా అరిచేసాను. అసలు బెన్హర్ అన్నకు కాల్ చేసి అన్న ఇట్లా అయిపోయింది అని గట్టిగా అరిచి మాటలు కూడా రాకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళే ఫోన్ తీసుకొని ఇలా అయింది, మేజర్ యాక్సిడెంట్ ఇది, దీంట్లోంచి బయటపడడమే కష్టము, కానీ చిన్న దెబ్బలతో వాళ్ళన్నమాట అన్యుల్ వాళ్ళు చిన్న దెబ్బతో బయటికి వచ్చింది పాప, ఇక్కడ ఆపినాము, కూర్చోబెట్టినాము, వచ్చి తీసుకెళ్ళండి అని అన్నారు. ఆల్మోస్ట్ 15 minutes తర్వాత అన్నకు కాల్ చేశాను. అన్నకు చేసిన 5 minutesకి నాకు వంశన్న కాల్ వచ్చింది. అప్పటికే కాల్ స్వెల్లింగ్ వచ్చింది, రోడ్ క్రాస్ చేసి వచ్చాను, నొప్పి చాలా ఘోరంగా అయిపోయింది. అన్న కాల్ చేసినప్పుడు ఒకటేసారి బయలుదేరాం, నేను వంశన్న. వేరే అన్న యాప్రాలకి, నేను నారాయణగూడకు బయలుదేరాను. వెళ్ళేక ముందు అన్న నాకు కొన్ని మాటలు చెప్పారు, ఇది ఇలా అని. మేబీ దానికోసమే కాల్ చేసి ఉండొచ్చులే అని నేను కాల్ ఆన్సర్ చేసి ఏడుస్తున్నాను చాలా భయంకరంగా. ఆ టైంలో వణుకొచ్చేసింది వాళ్ళంతా, అన్నీ ఆపుకున్నాను. ఆ టైంలో నాకు ఇచ్చిన ధైర్యం దేవుడిచ్చిన ధైర్యంతో మళ్ళీ అన్న డిస్టర్బ్ అవ్వద్దు, మెసేజ్లో డిస్టర్బ్ అయితే మళ్ళీ అన్న కంగారు పడతారు అని అన్నీ ఆపుకొని ఇంట్లో మేము అన్నని ప్రిన్స్ అన్న అని పిలుస్తాము. చెప్పు ప్రిన్స్ అన్న అని అన్నప్పుడు ఏమైంది ఇలా అయింది అని అన్నాడు. అన్న ఆ మాట అన్న వెంటనే నాకు ఇంకా అన్నీ కార్పెట్ ఇట్లా టీయర్స్, ఏడుపు వచ్చేసింది. బట్ స్టిల్ ఇంకా ఏమన్నా అయిందా, ఎలా అయింది అంటే కూడా నేను అన్నకి మొత్తం డీప్గా చెప్పలేదు. కింద పడినాను, ఇలా అయింది, అన్న వాళ్ళకి కాల్ చేశాను, వస్తున్నారు వాళ్ళు అని చెప్పినాను. టెన్షన్ ఏం లేదు కదా అంటే ఏం లేదు అని చెప్పినాను. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలా అయింది అని అప్పుడు మొత్తం నేను చెప్పినాను అన్నకి. అమ్మ కూడా అప్పటికే నాకు హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కాల్ చేస్తూ ఉంది, ఇంకా రాలేదేమి అని. నేను చెప్తా ఉన్నా, వస్తున్నా, ఇక్కడే దారిలో ఉన్నాను అని. అసలు యాక్సిడెంట్ జరిగిన స్పాట్ దగ్గర కూడా సిచ్యువేషన్ ఎలా ఉండింది అంటే ఇమీడియట్గా హాస్పిటల్ వెళ్ళాలి, తల మీద నుంచి వెళ్ళింది. అసలు నొప్పి, తల ఇట్లా 2 చేతులతో పట్టుకొని కూర్చొని ఉన్నాను నేను నొప్పికి. అలానే రోడ్ మీద ఆల్మోస్ట్ 1/2 hour అయిపోయింది. 15 to 15 minutes తర్వాత అన్నకు కాల్ చేసిన కాబట్టి అన్న వాళ్ళు హకీంపేట నుంచి లాల్ బజార్కి వచ్చేసరికి ఒక 1/2 hour అయిపోతుంది. అక్కడికి ఆల్మోస్ట్ 45 minutes.
45 మినిట్స్లో ఫస్ట్ టైం ఆల్రెడీ నన్ను రోడ్ క్రాస్ చేయించారు. ఆ DCM ఎవరైతే నన్ను హిట్ చేసి గుద్దినారో ఆయనను కూడా ఆపినారు. అన్నకు కాల్ చేసి ఎక్కడున్నారు, దగ్గరకు వచ్చినారా అంటే జస్ట్ ఇంకా ఒక హాఫ్ మినిట్లో అన్న దూరంలో ఉన్నాడు అన్నప్పుడు మళ్ళీ నన్ను లేపి స్టెప్స్ మీద నుంచి కిందికి దింపి నడిపించి వాళ్ళు పోలీస్ బూత్ సిగ్నల్స్ దగ్గర ఉంటుంది కదా, ఆ సిగ్నల్ దగ్గరికి తీసుకెళ్ళాలని ఆ పడిన బండి మీదనే అది బ్యాలెన్స్ లేదు, మళ్ళీ నన్ను దాని మీద కూర్చోబెట్టి పోలీస్ నడిపాడు బండి, ట్రాఫిక్ పోలీస్ దాని వెనకాల కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ బూత్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ కొన్ని స్టెప్స్ ఎక్కించి అక్కడ కూర్చోబెట్టారు. ఇవన్నీ ఎందుకు అంటే మళ్ళీ DCM అన్న వాళ్ళు వచ్చే లోపల ఆయనను మేనేజ్ చేసి వాళ్ళు పంపించేశారు. అంత నొప్పిలో కూడా నాకు వచ్చిన ఆ థాట్ ఏంటి అంటే, చూస్తున్నారు సిగ్నల్ అక్కడే అంటే చాలా వెహికల్స్ వెళ్తాయి, 2 వీలర్స్ 4 వీలర్స్, జరిగినది అన్నీ అందరు చూస్తున్నారు. కనీసం నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కరి నోట్లోంచి పోలీస్ వాళ్ళకు కూడా హాస్పిటల్ వెళ్దాం అనే మాట రాలేదు. ఆల్మోస్ట్ అప్పటికే 45 మినిట్స్ అయిపోయింది. ఒక్కరి మాట, నేను పడిన ప్లేస్కి నన్ను కూర్చోబెట్టిన బిల్డింగ్కి పక్కనే పోలీస్ స్టేషన్, ఇద్దరు పోలీసులు వచ్చారు. ఒక్కరు కూడా హాస్పిటల్ వెళ్దాం అనలేదు. హాస్పిటల్ కూడా ఎంత దూరం అంటే జస్ట్ యూటర్న్ తీసుకుంటే 1 మినిట్లో ఉంది హాస్పిటల్, కానీ ఒక్కరు తీసుకెళ్ళి. అప్పుడు కూడా నాకు ఏడుస్తున్నా కానీ అదే ధైర్యం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని వాక్యం ఎలా అయితే చెప్తుందో అదే నాకు మైండ్లో తిరుగుతుంది. మనుషులు ఇంతమంది నా కోసం ముందుకు రాకపోయినా దేవుడు నన్ను కాపాడినాడు, ఇంకా నేను బతుకున్నాను అంటే దేవుడు నాతో తోడై ఉన్నాడు. వీళ్ళెవ్వరు నన్ను తీసుకెళ్ళి చూపించకపోయినా కూడా ఇంత కాపాడిన దేవుడు ఏం కాకుండా కాపాడలేడా అనే ఒక ధైర్యంతోనే నేను అలానే, ఎండ ఉంది బాగా, అలానే స్టెప్స్ మీద రోడ్లో కూర్చొని ఉన్నాను ఆల్మోస్ట్ 45 to 1 hour వరకు. హాస్పిటల్కి అన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లో కూడా ఎవరు పట్టించుకోలేదు. 15 to 20 minutes అప్పటికే ముఖమంతా మంట అయిపోయింది. ఇంకా నేను చూసినంత వరకు చూసి అడిగేశాను, చాలా మంట అవుతుంది, కాళ్ళు అయినా చెయ్యైనా పోని, కనీసం ఫేస్ కన్నా ఏమన్నా పోయండి అంటే అప్పుడు వచ్చి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలా ఇంత జరిగింది. బట్ ఇంట్లో అందరికంటే యాక్చువల్గా అయితే నేనే ఏ చిన్నది జరిగినా కూడా భయపడేదాన్ని. చిన్న షాప్కి, కిరాణా షాప్కి వెళ్ళాలన్నా కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు నా చెల్లిని తీసుకెళ్ళేదాన్ని. అంత చిన్న దాంట్లోకి నేను టెన్షన్ పడ్డాను. కానీ ఇంత మేజర్ యాక్సిడెంట్, ఇంత దాంట్లోంచి బయటపడినానా అని నాకే షాక్. అది నేను ఇంకా బతుకున్నానా అని ఒక 2 minutes వరకు నాకే అర్థం కాలేదు, నేను ఉన్నానా లేదా అనే సిచ్యువేషన్లోనే నేను ఉన్నాను. బట్ ఆ టైంలో, అంత సీరియస్ ఉన్న టైంలో నాకు ఎవ్వరు గుర్తు రాకుండా దేవుడే గుర్తు రావడం అనేది, అది నా మీద నాకే ఒక టైప్ ఆఫ్ హ్యాపీగా అనిపించింది. అందరూ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత చాలామంది కాల్ చేసి ఇలా అయిందంట కదరా, బాధ అవుతుంది అంటే నేను అప్పుడు కూడా నేను అన్నమాట, బాధపడకండి, దేవుడు నన్ను కాపాడినాడు, సో బీ హ్యాపీ ఫర్ ఇట్, బీ హ్యాపీ ఫర్ మీ అనేసి నేను చెప్పినాను. ఇలా అయింది అనే దాని గురించి బాధపడకంటే, ఇంత జరగలేదు కదా, దేవుడు ఇంత కాపాడినాడు కదా అని సంతోషిద్దాము అని చెప్పాను. అమ్మకు కూడా 1 day వరకు చెప్పలేదు. అన్న చెప్పినట్లు చిన్నగా ఇసుకలో జారిపడినాము అన్నట్టు, అంటే ఒకటేసారి చెప్తే భయపడతారు కదా అన్నట్టు చెప్పలేదు. ఆ రోజు రాత్రి అసలు నాకు నిద్ర రాలేదు. ఎలా అంటే కళ్ళు మూసుకుంటే ఆ టైర్ మీద వెళ్ళిండేదే నాకు గుర్తొచ్చేది. ఏడుస్తున్నాను ఒక్కదాన్ని, అమ్మ పక్కన పండుకుంది, అమ్మని లేపితే టెన్షన్ పడుతుంది అన్నట్టు నేను అలానే పడుకొని ఉన్నాను, ఏడుస్తూ ఉన్నాను. ఛాన్సేపు ఒక 2-3 గంటలు ఏడుస్తున్నాను. సడన్గా నాకు నా రూమ్లో ఉన్నటువంటి ఆ వాక్యాలు నేను చదువుకున్నాను. అప్పుడే అక్కడ ఉన్న వాక్యం ఇదే నేను ఇప్పుడు మీకు చెప్పిండేది. So have you become stronger? Have you become stronger after this? A lot. A lot. Yes. Thank you, Nana. Thank you. God bless. Let us all put our hands together for what has taken place in her life. Do you want to conclude? Yeah. I request all of you to pray for me, and I request all of you to thank for me because God has saved me. Yes, with this I will thank God, and I will say that I will be a faithful servant of God even more from now onwards. Right. Thank you. సో తాను చెప్పాలనుకున్నది చెప్పింది. ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఒకటి చెప్తాను. 2 విషయాలు. నంబర్ 1, చెల్లిని ప్రమాదం నుంచి తప్పించిన దేవుడు
తప్పించినందుకు స్తోత్రం, నెంబర్ 1. నెంబర్ 2, యాక్సిడెంట్ అయినందుకు కూడా స్తోత్రం. ఇది విచిత్రంగా ఉంది. యాక్సిడెంట్ అయినందుకు కూడా స్తోత్రం. ఎందుకు అని మీరు అడుగుతారేమో. నదుల వలననైనా ఆపదలలోనూ, మన పౌలు గారి మాటలు, సముద్రముల వలననైనా ఆపదలలోనూ అంటే ఆపదలు రావా వస్తాయా? వస్తాయి. ఆపదలు వస్తాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అది నేను అన్నట్లు అజాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు. మన జాగ్రత్తలో మనం ఉన్నా ఒక్కొక్కసారి కొన్ని ఆపదలు, ప్రమాదాలు మనకు సంభవిస్తాయి. ఆ ప్రమాదాలను బట్టి మనము బలహీనపడడము, కృంగిపోవడము అన్నది జరగకూడదు. ఇది నేర్చుకోవాలి. ఈరోజు కుటుంబంలో అందరికంటే సెన్సిటివ్, కానీ ఎవరికీ జరగనంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ సెన్సిటివ్ అమ్మాయే ఇప్పుడు మన కళ్ళ ముందు స్ట్రాంగ్గా కనబడుతోంది కదా. ఇప్పుడు తన స్థితి చెప్పనా? సండే స్కూల్ టీచర్గా ఇక తన ముందు ఎవరైనా బలహీనపడే పరిస్థితి ఉంటే బలపరచమ్మా అని మేం చెప్పాల్సిన అవసరం లేదు. మాకంటే బాగా తానే బలపరుస్తుంది. కొన్ని సందర్భాలలో కొన్ని సంఘటనలు మనకు చాలా మంచి చేస్తాయి. స్టీఫెన్ పాల్ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు ఇలాచీ గురించి. ఉదయం ఇలాచీని నలగొడితేనే స్మెల్ వస్తుందట. తన బలహీనత సెన్సిటివ్గా ఉండడం. ఆ సెన్సిటివ్గా ఉండే స్థితిని దేవుడు బహుశా ఈ పాఠంతో తీసేసాడని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ తల్లి, ఆల్ ద బెస్ట్. అందుకే పౌలు గారు అంటారు రోమపత్రికలో, చూద్దాం లాస్ట్, రోమీలకు రాసిన పత్రిక. అంటే తను ఇంటికి వచ్చినప్పటి నుంచి అడుగుతోంది, ఒక్కసారి నా అనుభవాన్ని నేను ఆత్మీయుల మధ్య పంచుకోవాలని. పూర్తిగా కోలుకున్న తర్వాత మందిరంలో మాట్లాడిద్దామని అనుకున్నాను. అనుకోకుండా ఇప్పుడు ఈ పాఠంలో తను కనెక్ట్ అయింది, నాకు పిలిచాను. ఈరోజు 9th అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. కానీ కరెక్ట్గా నెల తర్వాత దేవుడు గొప్పగా మాట్లాడించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. రోమీలకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయం అద్భుతమైన మాట చూద్దాం. పౌలు గారి మాట 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమైనను, చూడండి అక్కడ, బాధైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? అసలు ఆయనను నాకు దూరము చేసే శక్తి, ఆయనకు నేను దూరమయ్యే, ఆయనకు నన్ను దూరము చేసే శక్తి ఏ శ్రమకు లేదు, చదవండి, ఏ బాధకు లేదు, ఏ హింసకు లేదు, ఏ కరువుకు లేదు, ఏ వస్త్రహీనతకు లేదు, ఏ ఉపద్రవానికి లేదు, ఏ ఖడ్గానికి లేదు, ఏ ప్రమాదానికి లేదు. ఉండకూడదు. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పనా? ప్రభువుతో మనకున్న సహవాసము గొప్పదైతేనే. ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఆశతో ఆయన దగ్గరికి రావాలి. ఏమని? ప్రభువా, నువ్వు వస్తావు, నువ్వు మళ్ళీ వస్తావు, నా కోసమే వచ్చావు, మళ్ళీ నా కోసమే వస్తావు. నీ రాక కోసం నేను ఆశతో, మెలకువతో
ఎదురు చూస్తున్నాను ప్రభువా. బాధైన, వేదనైన, కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, అవమానమైన నీ నుండి నన్ను ఏవి వేరు చేయలేవు ప్రభువా అని రోజు చెప్పగలిగితే, ఆశతో నీ రాక కోసం మెలకువతో ఎదురు చూస్తున్నాను ప్రభువా, వేచి చూస్తున్నాను ప్రభువా, ఆశతో చూస్తున్నాను ప్రభువా. రోజు మాట్లాడదాం, మన ప్రభువుతో రోజు మాట్లాడదాం. నా కాపరి నీవే ప్రభువా, నా ఊపిరి నీవే ప్రభువా, నా కోసం ప్రాణం పెట్టింది నువ్వే ప్రభువా, నా జ్ఞానము నీవే ప్రభువా, నా ప్రాణము నీవే ప్రభువా. ఒక్క మాట చెబుతాను. స్మరణలో ఉన్న సంఘస్థులతో ప్రభు ఏం చెప్పాడో చెప్పనా? ఇందాక భయపడతారేమో అని చెప్పలా, రాబోయే శ్రమలను బట్టి భయపడకుమో అన్నాడు. ఆపేశాను అదే పనిగా. దాని కిందికి వస్తే చావొచ్చినా భయపడకన్నాడు. చూడండి అన్నమాట. స్మరణలోని సంఘముతో ప్రకటన గ్రంథములో చెబుతున్నమాట. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. నెక్స్ట్ మాట, మరణము వరకు. ఫుట్నోట్లో రెండవది, ప్రాణాపాయము వచ్చినను. ఆహా, మరణము వరకు అనగా ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. భవిష్యత్తులో ఆయన కోసం బతికేటప్పుడు ఒకవేళ నిజంగానే ప్రాణమే పోయే పరిస్థితి వస్తే నవ్వుతూ పెట్టేద్దాం ప్రాణాన్ని, నవ్వుతూ పెట్టేద్దాం ప్రాణాన్ని, నవ్వుతూ పెట్టేద్దాం. ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు మనకుండగా మన ప్రాణం పోయినా ఆ ప్రాణం సేఫ్గానే ఉంటుంది. క్రీస్తునందు మన ప్రాణాలు, క్రీస్తునందు మన ఆత్మలు, క్రీస్తునందు మన భవిష్యత్తు ఎప్పుడు సేఫ్. సేఫ్. ఇస్సాకును బలి అన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఎందుకు? కత్తెత్తితే ఆపుతాడని కాదు, నా కొడుకు పోయినా ఆయన లేపుతాడు. మృతులను సహితము లేపుటకు ఆయన శక్తిమంతుడు. ప్రాణం పెట్టిన వాడి కోసం బతుకుదాం, ప్రాణాలు పోయినా పర్వాలేదు. లాస్ట్, ప్లే ద సాంగ్. లాస్ట్, ప్లే ద సాంగ్. బాధైన, వేదనైన, కరువైన, అవమానమైన క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపున, ఆయన యందు మనకున్న నిరీక్షణను దూరం చేయున, ఆశతోనూ మెలకువతోనూ ఆయన రాక కోసం ఎదురు చూద్దాం. రండి, ఈ పాట ద్వారా మన ప్రభువుతో మాట్లాడుకుందాం. ఆశతో నేను నీ రాక కోసం మెలకువతోను చూస్తూ
చూస్తూ ఉన్నాను వేదనలేవైనా కరువేయంతున్నా అవమానమేదైనా బాధలు ఎన్నున్నా వేదనలేవైనా అవమానమేదైనా నీ ప్రేమ నుండి ఎడబాపనేరవు నీ నుండి నన్ను త్రోసేయనేరవు అనుదినము నీ కొరకే వేయి కళ్ళతో ఆశతో నేను నీ రాక కోసం మెలకువతోను చూస్తూ ఉన్నాను కాపరి నీవేగా నా ఊపిరి నీవేగా జ్ఞానము నీవేగా నా ప్రాణము నీవేగా కాపరి నీవేగా నా ఊపిరి నీవేగా జ్ఞానము నీవేగా నా ప్రాణము నీవేగా నా కోసమే నీవు బలియాగమయ్యావు నా పాప రుణముని చెల్లించి తీర్చావు మా కొరకే మరల రానయ్యున్న దేవా ఆశతో నేను నీ రాక కోసం మెలకువతోను చూస్తూ ఆశతో నేను నీ రాక కోసం
ప్రభునందు ప్రియులారా, ఆశతో ఆయన వైపు చూస్తూ ఆయన నిమిత్తమే బ్రతుకుతూ ఆయననే ఊపిరిగా చేసుకొని జీవిద్దాం. ఈ పాటకు ఆర్థికంగా ముందుకొచ్చి సహాయం చేసిన వారు ప్రియ సహోదరులు, హైదరాబాద్ సంఘస్థులు టి సతీష్ గారు, వారి కుటుంబం. ఇఫ్ యు ఆర్ దేర్, కెన్ యూ స్టాండ్ అప్ ప్లీజ్, బ్రదర్ సతీష్? ఆర్ యూ దేర్, బ్రదర్ సతీష్? రైట్. ఎనీవే, సెమినార్ పనులలో ఉన్నట్టున్నారు. వారి కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దాం. మనమందరం లేచి నిలబడి ఈరోజు మనం విన్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఒక దావీదు గారు, ఒక పౌలు గారు, వారి మనోధైర్యం శ్రమలలో, బాధలలో, వేదనల్లో, హింసలలో వారి సంతోషం. కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసుకుందాం. మౌనంగా ప్రతి ఒక్కరం ఈరోజు మన స్థితి ఎలా ఉంది, ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది, ఆయన నిమిత్తము బ్రతికే బ్రతుకు మనకుందా, ఆయన కొరకు శ్రమలు అనుభవించే స్థితి మనకుందా? మనల్ని మనం పరిశీలించుకొని బాధైనా, కరువైనా, శ్రమైనా, హింసైనా, ఉపద్రవమైన ఆయన కొరకే బతికే ఒక గొప్ప నిర్ణయాన్ని మరింత బలంగా ఈరోజు తీసుకుందాం. వాసు గారు ముందుకొచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. దేవుని యొక్క మహాకృపను బట్టి చక్కటి వాతావరణం మధ్య ఈ రెండవ రోజు మనకి అనుకూలంగా శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అని దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల శ్రమలోనైనా ఆయన ఎడల, మన ఎడల ఆయనకున్న ప్రేమను ఎడబాపకుండా కాచి కాపాడే గొప్ప దేవుని ఆశ్రయించిన మనందరికీ తోడై ఉంటాడని మంచి వర్తమానం అందించిన సందర్భాన్ని బట్టి జరిగినటువంటి ఆపదను తప్పించి సంతోషానికి కారణభూతుడైన తండ్రిని మరి స్తుతులతో ప్రారంభించి మరి రాత్రికాలం మనందరికీ విశ్రాంతిని దయచేయాలని చక్కటి ముగింపు ప్రార్థనలో అందరూ ఏకీభవిద్దాం. మనస్ఫూర్తిగా మీరు ఆయన తట్టు తిరిగిన ఎడల మన తట్టు ఆయన తిరిగేవారు. దేవుని సహాయమును కోరుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 8వ వాక్యపు పండుగలలో మీ దాసులను ప్రేరేపించి BTM ట్రస్ట్ను ఏర్పాటు చేసి ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉన్న సంఘముతో ఈ యొక్క బృహత్తరమైనటువంటి మీకు మహిమను తెచ్చే, ఆత్మీయంగా మేమందరం బలపడే ఈ సెమినార్కి అనేక ప్రాంతాల నుంచి మీ పిల్లలను తరలించి రెండవ రోజు ఉదయకాలపు వేకోజామ ప్రార్థన మొదలుకొని మరి ఈరోజు రెండవ రోజు ముగింపు సభలో మీ దాసులను బలముగా మా కొరకు ఎంతో ప్రయాసతో మీ వాక్యాన్ని విత్తబడుచుండగా అవి మా హృదయాలలో నాటబడి ఇంకా బలముగా మీ కొరకు మేమందరము నాయన ఏ విధమైనటువంటి కరువైన, శ్రమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకుండా మేమందరము కూడా నాయన మీ పనిలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని బట్టి శ్రమదినమున కృంగిన ఎడల
చేతకాని వాడుగా అవుతావు అని దుష్టుడు చేతకాని వారిగా చేసే ప్రయత్నంలో మీరు మమ్మల్ని బలహీనులమైన మమ్మల్ని బలపరుస్తున్నారు. సడలిన మోకాళ్ళను మీరు బలపరుస్తున్నారు, వడలిన చేతులను బలపరుస్తున్నారు. ఆ రీతిగా ఈ సెమినార్ ద్వారా అనేక కుటుంబాలు బలపడి ఆత్మీయంగా ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొంటూ ఆనాటి అపోస్తులను, పూర్వకాలమందు ప్రవక్తలను జనులు హింసించిన, ద్వేషించిన, ప్రాణాపాయమే మరణము వరకు నమ్మకముగా ఉండి హతసాక్షులైన వారిని మాదిరిగా పెట్టి విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములు మేమందరము ఓపికతో పరిగెత్తుతూ రేపటి దినపు సంగతులన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ అలసిన దేహాలతోనూ మీ పిల్లలకు నూతనమైనటువంటి బలమును, శక్తిని, అనేకులు మరలా ఈ ప్రాంగణానికి తరలి రావడానికి మీరే సహాయం చేసి వేకుజాము ప్రార్థనతో ప్రారంభించి మరలా 3వ రోజు 8వ వాక్యపు పండుగలలో మీ దాసులను మరింత బలముగా మీ ఆత్మ నడిపింపుతో తదుపరి సహదాసులుగా ఉన్న వారందరూ కూడా మంచి వర్తమానం అందించడానికి పరిచర్య చేసే వారికి కూడా శక్తినివ్వండి. ఈరోజు నేను ప్రయాణమే వెళ్ళబోతున్న వారందరినీ కూడా క్షేమంగా వారి గృహాలకు చేర్చి మంచి వాతావరణం మాకు అనుకూలపరిచినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ షైనీ అనే మరి సహోదరి బిడ్డను ఆయన మీరు మీ కాపుదలతో ఎలా కాచి కాపాడారు. మిగిలిన పిల్లలందరినీ కూడా మీ చిత్తానికి అప్పగించుకుంటూ మా ఇబ్బందులు, ఇరుకులు, అవసరతలు, అక్రతలన్నీ సమృద్ధిగా మీరే తీర్చి మమ్మల్ని అందరినీ బలపరచమని ఈ రాత్రికాలం మా అందరికీ మళ్ళా చక్కటి విశ్రాంతినిచ్చి తింటున్న పదార్థాలను బట్టి పరిచర్య చేస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి కాపాడమని, మేము విడిచినవి మరిచినవి కూడా మీరు కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కోరుతూ మీ దాసులు ఆర్ వంశీ గారిని, మా ప్రియులను ఇంకా నేను మీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఏ విధమైన అతిశయాలకు లేకుండా మీరే వారిని ఆయన కాచి కాపాడమని, మంచి ఆరోగ్యమును, ఆయుష్నిచ్చి వారి కుటుంబం, వారి సంఘాల పరిచర్య అంతటిని కూడా మీరు దీవించి కాపాడమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ, కృపా, సహవాసములు కూడిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులందరితోనూ ఈరోజు విడుదల చేసిన 2 పాటలకు ఆర్థిక సహాయం అందించిన 3 కుటుంబాలతో సదాకాలము తోడై ఉండి అత్యున్నతంగా నడిపించునుగాక. ఆమెన్. 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 ఆమెన్.